హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:35 అవుతుంది. ఇప్పుడు లాగిన్ చేసిన. నైట్ అయితే బాగా వర్షం దంచి కొట్టింది. ఇప్పుడు తుంపురు పడుతుంది. మరి కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేస్తుందో ఏమో తెలియదు. ఏదంటే ఆర్డర్ రావట్లేదు మనకి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వచ్చేసింది మా ఆర్డర్. ఇన్స్టామార్టా ఏందిరా, పొద్దున్న ఇన్స్టామార్ట్ ఆర్డర్ ఏందిరా? అమ్మ, ఫస్ట్ ఆర్డరే రిజెక్ట్ కొడదామా? వద్దులే, కన్ఫర్మ్ చేద్దాం. ఇంకా ఇన్స్టామార్ట్ దగ్గరికి అయితే వచ్చిన, ఇక్కడ రీచ్డ్ కొట్టి ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. ఆర్డర్ వచ్చింది, మళ్ళీ పోయి ఆడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి. అప్పుడు మన ఆర్డర్ చూపిస్తుంది మనకి. వచ్చి స్టోర్ కోడ్ని స్కాన్ చేసిన, ఇంకా ఆర్డర్ లేదు. సరే అమ్మ, ఫైనల్గా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదేమో ఉన్నాయి, హార్పిక్ ఏదో. దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ ఒక ఆర్డర్ తీసుకోవడానికి. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసా. దీనికి 45 రూపీస్ వచ్చినాయి మావా. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇన్స్టామార్ట్ మాత్రం పడొద్దు. పొడియమ్మ. నెక్స్ట్ ఆర్డర్ స్వచ్ఛద సౌత్ ఇండియన్ కేఫ్ నుంచి 52 రూపాయలు వేసిండు. దీంట్లో 20 రెయిన్ సర్జే ఉంది. ఆర్డర్ ఏమో కొండాపూర్లో ఇవ్వాలి. ఏంట్రా ఇది? యాక్సెప్ట్. ఆర్డర్ పికప్ అయిపోయింది. ఇది శ్రీరామ్ నగర్లో ఇవ్వాలి. ఆర్డర్ వచ్చేసి కస్టమర్ లిఫ్ట్లో పెట్టమన్నా మావా. పెట్టేసి క్లోజ్ చేద్దాం, వాళ్ళే తీసుకుంటారు. ఇంకా చలో, డెలివరీ కంప్లీట్. ఎంత వచ్చినాయి? ఎంతసేపు తిరుగుతావే? 53. నెక్స్ట్ ఆర్డర్ వచ్చాయి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఉడిపి నుంచి 2 బ్యాచ్ ఆర్డర్లు పికప్ చేసుకున్నా. ఇది ఒకటి డిఎల్ఎఫ్లో ఇవ్వాలి. హాయ్. ఏంటి మామ, కస్టమర్ ఫోన్ లేపుతలేదు? ఆర్డర్ పెట్టి పడుకుందా ఏంటి? కస్టమర్ మహాతల్లి 15 మినిట్స్ తర్వాత ఫోన్ లేపి ఇక్కడ పెట్టేసి పోమని చెప్పింది. ఓకే, రైట్. ఆర్డర్ ఇక్కడే పెట్టేసాలా? అక్కడనా? ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ప్లేజర్. అమూల్య, ఇదేంది మావా ఇంత లాంగ్ వేసిండు? పంచకట్టు దోశ ఉండేసి నానక్రామ్ కూడా తీసుకోవాలా. 88 ఆర్డర్ ఎర్నింగ్స్, 40 రిటర్న్ పెట్టిండు. ఏం చేద్దాం? యాక్సెప్ట్ చేద్దాం. ఇంకా ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది మావా. 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ కూడా వేసిండు. ఇంకా సప్పుడు దాకా మళ్ళీ జూన్లోకి వెళ్ళిపోవాలి. హైటెక్ సిటీ దాకా ఆర్డర్ అయ్యాడు నాకు తెలుసు. నిన్న కూడా సేమ్ ఇట్లనే అయింది. ఒక ఆర్డర్ నానగ్రామ్ కూడా వచ్చిన, ఇంకా మళ్ళీ నాకు హైటెక్ సిటీ పోయిన దగ్గర ఆర్డర్ అయ్యలేడు. ఈరోజు కూడా సేమ్ అట్లే అవుతుంది అనుకుంటా. ఏమో చూద్దాం. మధ్యలో డిఎల్ఎఫ్లోకి ఎంచి పడిపోతా. వేస్తే డిఎల్ఎఫ్లో ఏమైనా టిఫిన్స్ వేయచ్చు. హ్యాపీయే. ప్లీజ్. శ్రావణి, కృష్ణన్. కస్టమర్ ఇక్కడ ఆర్డర్ పెట్టమన్నదంట. నాకు అసలు ఆమె మాట్లాడలేదు. అసలు ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది, మీకు అర్థం కాలేదంట. ఇంగ్లీష్లో మాట్లాడితే నాకెందుకు అర్థం కాదు? వీళ్ళు టెలికాలర్స్ కూడా ఏదో వాళ్ళే పెద్ద తోపులు అన్నట్టు ఫీల్ అవుతారు. అమ్మ, కస్టమర్ అసలు మాట్లాడలేదు. ఇలా సిగ్నల్ వస్తలేదు చక్కగా. మాట్లాడితే నేను పెట్టాను ఆడ రిసెప్షన్లో వెళ్ళి. ఈ ఐటమ్లు వచ్చేసి మెఫిల్ నుండి పడ్డాయి మావా. ఒకటి జంబో ప్యాక్, ఇంకో 2 ఫ్యామిలీ ప్యాక్లు. బ్యాగ్లో పడతాయంటారా? పడతాయిలే, తీసుకెళ్ళాలి. ఇది తీసుకెళ్ళి ఇన్ఫోసిస్లో ఇవ్వాలి. ఎవరు కాల్ చేస్తున్నారు? బొంగు. నానక్రామ్ కూడా ఇన్ఫోసిస్లో ఇవ్వాలి. చలో, లొకేషన్కి అయితే వచ్చేసిన మావా. కస్టమర్కి ఫోన్ చేస్తున్నా.
ఫేక్ కాల్ వచ్చిందన్న నాకు ఇప్పుడు. ఫేక్ కాల్ వచ్చిందా? ఎట్లా? నాకు లైఫ్ నుండి కాల్ చేసింది అని చెప్పేసి మీరు ఓటీపీ చెప్పండి, నాకు ఆర్డర్ రాలేదు, నెట్వర్క్ ఇష్యూ. అవునా? ఏమో మరి ఇప్పుడే వచ్చిందా? నాకు 3 సార్లు ఫోన్ చేసింది, ఒక్కసారి కూడా కాదు. అట్లా కూడా వస్తున్నాయా కాల్స్? హెచ్డిఎఫ్సిలో స్పామ్ అని 3 టైమ్స్ చేసింది. అమ్మా ఓకే. నాకు ఓటీపీ చెప్పండి, నా స్విగ్గీ లాగిన్ చేసుకుందామని చూస్తున్నాను. నాదా రోడ్ ట్రావెలర్. ఇందాక కస్టమర్కి ఫేక్ కాల్ వచ్చిందంట మావా. అంటే మెఫిల్ నుండి కాల్ చేస్తున్నాం, ఇట్లా మీ ఆర్డర్ వచ్చింది, ఓటీపీ చెప్పండి, అది ఇది అని ఫేక్ కాల్ వచ్చిందంట. నాకు అర్థం కాలేదు. డెలివరీ బాయ్ నేను, ఆర్డర్ తీసుకొచ్చేది నేను, వాళ్ళకి వేరే వాళ్ళు ఎలా కాల్ చేశారు? కాల్ చేసి ఓటీపీ ఎందుకు అడిగారు అసలు? ఏందో మరి ఇది కొత్త స్కామ్, ఏందో మరి ఇది. శివాని భార్గవి ఈ ఆర్డర్తో 17 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి మాకు. 872 అమౌంట్ అయింది. ఇంకొక ఆర్డర్ డెలివరీ చేస్తే 18 ఆర్డర్స్ అవుతాయి. ఇంకా 14 మినిట్స్ లాగిన్లో ఉంటే లంచ్ పిక్ కూడా అయిపోతుంది. 18వ ఆర్డర్ వచ్చేసి బెల్జియన్ వెఫాల్ నుంచి పడ్డది. చాక్లెట్ ఓవర్లోడ్, మిల్క్ వెఫాల్, ఐస్ క్రీమ్ అంట. బా ఈ ఆర్డర్ వచ్చేసి మై హోమ్ పూజలు వేయాలి మామ. ఇది ఇచ్చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని వచ్చేస్తా. 81420 81420 మహేష్. ఫైనల్లీ 18 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి మామ. టైం వచ్చేసి 3:43 అవుతుంది. లంచ్ పిక్ అయిపోయింది ఇంకా, సో అందుకే బంద్ చేసిన. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి 956 అయింది. లాగిన్ అవర్స్ 8 అవర్స్ లాగిన్లో ఉన్నా. సో ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 hours later. టైం వచ్చేసి 6 అవుతుంది మామ. లాగిన్ అయితే చేసిన బ్రేక్ తీసుకున్న తర్వాత. ఆర్డర్ కూడా పడ్డది దాదూస్ నుంచి, కానీ వర్షం పడుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. చూద్దాం కొద్దిసేపు తగ్గుతుందో తగ్గదో. फोटो मार दे. हो गया पिकअप. हो गया पिकअप. కస్టమరు 100 రూపాయలు టిప్ ఇచ్చేయండు. 895 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇచ్చేయండు. డెలివరీ కంప్లీట్. ఏంది మావా ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నా. మాదాపూర్ లక్కీ రెస్టారెంట్ కాడ ఉన్నా. ఇప్పుడు సైబర్ టవర్స్ దాకా ఒకటే ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా 3-4 కిలోమీటర్లు. ఈ 3-4 కిలోమీటర్లు నేను దాటి వెళ్ళడానికి మినిమం 40 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది. బా 491. ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మామ. ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి గంట పట్టింది. అమౌంట్ వచ్చేసి 1082 అయింది. అబ్బా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. పిజ్జా హట్. అమ్మ ఇంత లాంగ్ గుంజండి వీడు. నేను ఈడ ఉన్నా, మసీద్ బండలో ఉన్నా. పిజ్జా హట్, హైటెక్ సిటీ పిజ్జా హట్ గుంజిండు. చలో కన్ఫర్మ్ చేద్దాం. ఇంకా ఈ ఏఎంబి మాల్లో డెలివరీ బాయ్స్ టీ షర్ట్స్ వేసుకొని లోపలికి వెళ్తే అలో చేయరు మామ. ఆర్డర్ వచ్చి చాలాసేపు అవుతుంది, అయినా సరే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేయాలి. అంతేగాని టీ షర్ట్స్ వేసుకొని మాత్రం లోపలికి వెళ్ళొద్దు.
సో మన వాళ్ళు ఎట్లా ఇప్పుడు చూడండి ఏమంటాడు, పిజ్జాట్ పిజ్జాట్ बहुत लेट हुआ, राइडर्स अलो नहीं कहीं को कस्टमर से कस्टमर का एंट्री है, राइडर्स किधर से जाना फिर उसने देखने पीछे जाना पड़ेगा, राइडर्स उसने देखा अंदर क्या पिंदा, हाँ अंदर कुछ पिंदा है, अंदर कुछ नहीं, टी शर्ट है। कौन सा टी शर्ट, हाँ टोमेटो का, हाँ जोमेटो का है, हाँ स्विगी का टी शर्ट है। थोड़ा देर बैठो आ जाएगा, मैं बोल देगा, अभी बहुत लेट हुआ थोड़ा देर చూసిర్రా, టీ షర్ట్ ఉంటే లోపలికి అలో చేయరు, అది ఏఎంబి మాల్లో. ఓకే బ్యాచ్ ఆర్డర్ ఉన్నది, రెండు ఐటమ్లు పెద్దగా ఉన్నాయి, పిజ్జాట్ బ్యాగ్ ఉంది కానీ బ్యాగ్లో పడతాయి లేదు అయినా. ఈ ఆర్డర్ వచ్చేసి అవాయిడ్ కాలింగ్ అని రాసిండు, కింద ఒక నంబర్ ఇచ్చిండు, కాకపోతే అది నంబర్ తప్పు ఉంది. ఇదేమో బిర్యానీ జంబూ ప్యాక్ ఉంది, ఆడ సెక్యూరిటీ దగ్గర పెట్టి పోమన్నాడు. మళ్ళీ కాల్ చేయకుండా ఏం చేయకుండా ఎట్లా పెట్టి పోతా అసలు. మళ్ళీ ఆర్డర్ మిస్ అయిందంటే నాకు బొక్క, నాకు పెనాల్టీ పడుతుంది. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తలేడు. ఇప్పటికీ 27 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి మామ. 1321 రూపాయి ఆర్డర్ ఎర్నింగ్స్ అయినాయి. 12 hours 16 minutes లాగిన్లో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ ఆర్డర్ వచ్చింది, ప్యారడైజ్ నుంచి బ్యాచ్ ఆర్డర్ వచ్చింది. ఈ రెండు ఇస్తే 29 అవుతాయి. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. దీని అమ్మ లాస్ట్ రూమ్కి పోయే మూమెంట్లో వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా పడుతుంది. ఇంకా 3 ఆర్డర్లు కొట్టాలి. ఇంకా ఎక్కువైంది కదా, తక్కువ అవుతుందేమో అనుకుంటే ఎక్కువనే అవుతుంది. ఫైనల్లీ డ్యూటీ అయితే అయిపోయింది మామ. 12:40 అవుతుంది. లాస్ట్ 2 గంటలు అయితే వర్షంలో పెద్ద అవ్వగా నడిచిన, మొత్తం మీద బాయిల్ అయితే వచ్చినట్టు అయిపోయింది, మొత్తం కింద నుండి పైదాకా. ఈరోజు మొత్తం అమౌంట్ ఎర్నింగ్ వచ్చేసి 2125 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసిన మామ ఈరోజు మొత్తం ఇన్సెంటివ్తో కలిపి. 14 hours 35 minutes లాగిన్లో ఉన్నా. ఇంత ఓకే, బాయ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, చేసుకోవట్లేదు అసలు యూట్యూబ్లో ఎవరు.